బాలాజీ గారు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా దయచేసి? చెప్పండి. మరలా భావించదు, ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఉన్నాను, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను. కేసీఆర్ కంటే ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో మేము ఇందిరారెడ్డి దగ్గర నుంచి మొదలెట్టి టీఆర్ఎస్ ఉద్యమంలో మొదటి నుంచి చిట్ట చివరి వరకు ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పోస్ట్ కూడా పెట్టినాను. కానీ నేను అడుగుతున్న ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మెడలు పెట్టి నెట్టబడ్డ నాయకులందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి చెప్పు ప్లీజ్. ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ మెడలు పెట్టి బయటికి నెట్టింది కదా తమ పార్టీలోంచి కొంతమంది నాయకులను, వాళ్ళందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అంటున్నా? అనేక మంది పోయారు. ఒకరే బీసీలో పోయారు. ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్తాం, వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు చెప్పరా విఠల్? ఒక ఇద్దరు ముగ్గురు పేరు ఇప్పుడు బీసీలో ఎందుకు పోయినా నరేంద్ర విజయశాంతి అంతేనా? ఓకే, ఇప్పుడు మిగతా ఈటల రాజేందర్ ఎంతమంది అండి? ఒక్క బీసీలోనే మెడల మీద చేయబెట్టి నెట్టిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ పాయింట్. రెండోది చెప్తాను వినండి దయచేసి, మీరు మరోలా భావించద్దు. ఇప్పుడు నైతిక విలువల గురించి బాగా మాట్లాడుతున్నారు కదా. జూబ్లీ హిల్స్ లో మీ కేటీఆర్ గారు వన్ మ్యాన్ షో చేసేసి ఓడిపోయినాడు కదా. నైతిక బాధ్యత వహించి రాజీనామా పెట్టి ఒక బీసీలకి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అడిగిన ఆ మాట ఏమని? కేటీఆర్ ను సారిగా మీరు ఒకసారి మీ బాధ్యత తప్పుకోండి సార్, నైతిక విలువలుగా నైతిక బాధ్యత వహించండి. ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఇక మొత్తం ఇంకొక బీసీని గెలిచిండు. ఎవరు గెలవాలి ఇంతవరకు హైదరాబాద్ చరిత్రలో? 99 గెలిచిండు. మరి ముఖ్యమంత్రిని చేస్తావు నువ్వు రేవంత్ రెడ్డి తిప్పి? అది అట్లా ఏం మాట్లాడతారు సార్? ఒక ఎలక్షన్ ఓటమికి ఒక మనిషి క్యారెక్టర్ ఎట్లా అంచనా వేస్తారు మీరు? రాజకీయాలు పార్టీ చెల్లిపోయిన వాళ్ళు మేము మెడలు గెట్టాను, వాళ్ళే పోయారు ఎందుకు అనుకో? వాళ్ళు ఓట్లేకపోయారు ఎందుకు అనుకో? ఎందుకు పోయిన వాళ్ళు ఓట్లేకపోయారు అనుకోవచ్చు. ఎవరు పోలేదు. అరే ఓట్లేకపోయారు అవకాశం రాలేదా? ఈటల గారికి మంత్రి అవకాశం రాలేదా? ఊరిని అవకాశాలు రాకుంటే పోయారు మెడల్ గెట్టే. ఏం మాట్లాడతారు సార్ మీరు? వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇటును ఆళ్ళ నాయందరి వ్యక్తిత్వం గురించి మేము మాట్లాడతలే, విజయశాంతి గారి వ్యక్తిత్వం గురించి మేము మాట్లాడతలే. ఈటల వ్యక్తిత్వం రాజకీయాలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ పొసగనప్పుడు పోతారు. దానికి మెడలు గెట్టి గెలిచేసినట్టు ఎందుకు మాట్లాడతారు మీరు? భరత్ గారు ఉన్నవి ముఖ్యమంత్రి కావాలనే అవకాశం ఈటల అందరికి ఉన్నది. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, బీఆర్ఎస్ లో కాలేని అనుకున్నాడు. నావాలనే కేసీఆర్ ఉన్నాడు అనుకున్నాడు. బయటకు పోతే గొప్ప నేత అనుకున్నాడు. అన్న ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎవరు పాల్గొనకుండా అందరూ మల్లు బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు. అది ప్రాబ్లం. మేము ట్రై చేసాం. భరత్ గారు ఇందాక మాధవరెడ్డి గారు ఏమన్నా ఫీల్ అయితే నేను నాకేం ఆయన నేను మాట్లాడేటప్పుడు ఫ్లో కి క్వశ్చన్ అర్థం చేసుకోలేదని అన్న ఆ పదం వాడినందుకు ఓకే. ఒకటి ఏమంటున్నా అంటే పేద రెడ్లకు కూడా దొరకదు. ఇలా మన నిజామాబాద్ లో కామారెడ్డి దగ్గర బీబీపేట సుభాష్ రెడ్డి గారు అని తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు రెడ్డిలు ఎంతో కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న రెడ్ల వల్లని ఇలా సమాజంలో ఎంతో కొంత ఇంకా అభిమానం ఉంది. తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారి గురించి మాధవరెడ్డి గారికి తెలుసుంటది. ఆయన కన్నా వందల వేల కోట్ల ఉన్న చాలా మంది రెడ్లు ఉన్నారు, కానీ ఆయన ఊర్లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండో రెడ్ల గౌరవాన్ని పెంచిన చాలా మంది ఉన్నారు. నేను రెడ్లకి వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమలకు వ్యతిరేకం. నేను చెప్తున్నది పొలిటికల్ ఫిలాసఫీలో పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ కల్చర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉందని మీరు అడిగే క్వశ్చన్ కి అకాడమిక్ గా చెప్పిన దానికి మాధవరెడ్డి గారు ఏమన్నా ఆయన యూజర్స్ ఫెలో అన్నందుకు ఏమైనా బాధపడితే క్షమించండి. మాధవరెడ్డి గారు నేను క్వశ్చన్ చాలా పెద్ద మనసు. ఎందుకంటే మనం చాలా సార్లు మీరైనా నేనైనా ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఆగ్రహంతో మాట్లాడితే దాన్ని విత్డ్రా చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎస్ మాధవరెడ్డి గారు మీరు కూడా విత్డ్రా చేసుకుంటూ పెట్టారు. ఆయన విత్డ్రా ఏమంటున్నా అంటే సారీ నేను విత్డ్రా కాదు, విఠలన్న కూడా క్షమాపణ చెప్తా, విత్డ్రా కాదు క్షమాపణ చెప్తా. ఎందుకంటే సరే ఇది హెల్తీగా సమాజం గురించి చర్చ జరగాల్సినటువంటి విషయాలు. సరే నేను రెడ్డినైనా కూడా బీసీల గురించి కానీ ఇంకా బీసీలలో ఆ ఎంబీసీల గురించి కానీ ఇప్పుడు నేను బాలరాజన్న గురించి తెలుసు, నాకు విఠలన్నకు నేను పరిచయం లేకుండొచ్చు, బాలరాజన్న తెలుసు. అంటే ఎక్కడైతే మనం పేదవాళ్ళం రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నామో మనకు అవకాశం వస్తలేదు. ఎవరో వాళ్ళు ధనవంతులు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, మన సీట్లు దొబ్బిపోతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే సీట్లు ఇస్తామంటే మనం హార్ట్ఫుల్ గా పనిచేసినాం. ఇప్పుడు బాలరాజన్న కూడా తెలుసు తెలంగాణలో మేము ఏం చేసినాము. విఠలన్నకు అయితే పరిచయం లేదు, చిన్నపిల్లగాని కాబట్టి విఠలన్నకు పరిచయం లేకూడదు. కానీ ఇంత హార్ట్ఫుల్ గా గ్రౌండ్ల స్థాయిలో పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకడు 100 కోట్లోడు 1000 కోట్లోడు వచ్చి మనకు రావాల్సిన అవకాశాలు తీసుకుపోతుండు. అది మనకు కోపంగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో పేద వర్గాల కోసమో పేద ప్రజల యొక్క
బాధలు గాని కష్టాలు గాని తెలిసిన వాళ్ళం, వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వాములు అందరూ కూడా ఎవరికి అవకాశం రాలేదు. ఇలా తెలంగాణ ఉద్యమం గురించి అందరు మాట్లాడతారు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు కూడా ఎవరు అవకాశం ఇస్తలేరు. ఎవడో బయటోడు వచ్చి డబ్బులున్నోడు వచ్చి వాడే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ చాలా మంది అయ్యారు. ఇప్పుడు నాటు ఒకరిద్దరు గురించి కాదు, ఇలా చాలా మంది రాజకీయాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీసీలో కూడా డబ్బులున్న బీసీలో అవుతున్నారు. ఇదే నా బాధ అదే సార్. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు బాలరాజ్ యాదవ్ టికెట్ వచ్చిందా, బీఫామ్ వచ్చిందా? కార్పొరేషన్ చైర్మన్ వచ్చేందుకు ఎన్నేళ్ళు 7 ఏళ్ళు పట్టింది అనుకుంటా, 7 years పట్టింది ఉద్యమంలో. భరత్ గారు అదే చెప్తున్నా, ఇప్పుడు బీసీలో డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది, ఎస్సీలో కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది. మంత్రి పదవులు కూడా దళితులు, మంత్రి పదవులు ఎస్సీలు ఎస్టీలో కూడా డబ్బులు ఉండాలి సెలెక్ట్ చెప్తున్నాం. కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే వాదిస్తారు, పేదోళ్ళకి ఒక్క మాట చెప్పాలి భరత్. ఒకటే మాట, ఇప్పుడు మనము అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీ టీవీలో బాలరాజ్ యాదవ్ అయినా మాట్లాడవచ్చు, విఠల్ అయినా మాట్లాడవచ్చు, జాజుల శ్రీనివాస మాట్లాడి అందరూ మాట్లాడచ్చు, టీ న్యూస్ లో మాట్లాడవచ్చు అని మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతుంది? అరే అట్లా ఏమన్నా సార్, అన్ని సంస్కరించబడతారు, మీరు రాండి మాట్లాడుతూ రండి, చెప్పండి. తప్పేమిటో సార్, రాజకీయాల్లో నేను చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటే సరే. ఇప్పుడు ఛానల్స్ ఒక ఆ ఛానల్ అనే కాదు, అన్ని ఛానల్స్ అట్లా అయినాయి. అదృష్టవశాత్తు మా చైర్మన్ గారు, మా జీ గ్రూప్ అవకాశం ఇచ్చింది కానీ నడపగలుగుతున్నాం. మేము కూడా